అపర భగీరథుడు సరార్థర్ కాటన్. ఎందుకంటే గోదావరి జలాలకు సంబంధించి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట నిర్మించడంతో ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతాలు ఏ రకంగా సస్యశ్యామలమయ్యాయి, తాగు సాగునీరు, ఇది అనేక సందర్భాల్లో చరిత్రలో మనం చదువుకున్నది నేర్చుకుంది మాట్లాడుకుంటూ ఉన్న విషయం. అలాంటి భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పటికే పోలవరం 2027 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలి అనేది ఆలోచన. చాలా వేగవంతంగా పనులు పూర్తవుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దాన్ని పోలవరాన్ని పడకేయించాడు, ఇవన్నీ మనకు తెలుసు. సరే, ఇవాళ కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. ఆయన టైం లైన్స్, డెడ్ లైన్స్ పెట్టుకుని పనిచేస్తారు కాబట్టి దాదాపుగా అది పూర్తయిపోతుంది ఆ సమయానికి. కానీ ఇప్పుడు చర్చ దాని గురించి కాదు. పోలవరం గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంటే గోదావరిలో వరద నీరు, వృధాగా పోతున్న వరద నీరు వేల టీఎంసీలు వృధాగా పోతుంది. దాంట్లోంచి కొంతమేర ఛానలైజ్ చేసుకోవడానికి ఒక 200 టీఎంసీల నీరు ఛానలైజ్ చేసుకుంటే, ఆ ప్రాజెక్టు కనుక లింక్ ప్రాజెక్టు కట్టుకుంటే ఎప్పటి నుంచో కరువు సీమగా ఉన్న రాయలసీమకు రతనాల సీమగా మారడానికి, సరే అది అతిశయం, రతనాలు వజ్రాలు పక్కన పెట్టినా కూడా వాళ్ళకి 80 లక్షల మందికి పైగా తాగునీరు ఇవ్వడానికి, లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి, అవసరమైతే తెలంగాణకు కూడా నీరు ఇవ్వడానికి ఆ స్థాయిలో, అంటే ఇదొక బాహుబలి ప్రాజెక్టు. ఒకటి గ్రావిటీ, రెండోది లిఫ్ట్. ఆ ఇరిగేషన్ పద్ధతుల్లో ఒక పెద్ద ప్రాజెక్టుకి, బృహత్తరమైన ప్రాజెక్టుకి రూపకల్పన చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే దీనికి మొదట్లోనే కొంత ఏదో ఆదిలోనే హంసపాద్ అంటాం కదా, అలా కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు వ్యక్తమవుతున్నాయంటే తెలంగాణ ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని అడ్డుకుంటామని చెప్తున్నారు. సరిగ్గా ఇవాళ సాయంత్రమే రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంపీలతో, అంటే తెలంగాణలో అఖిలపక్ష బృందం ఎంపీలతో, రాజ్యసభ కానీ లోక్సభ కానీ వాళ్ళతోటి దీని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అంటే ఇక్కడ వృధా జలాలను వాడుకుంటున్నాము, ఎక్కడా నికర జలాలను ముట్టుకోమని మంత్రి నిమ్మల రామానాయుడు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి, నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఏమిటి ప్రాజెక్టు, ఎందుకు తలపెట్టాము, మొత్తం డీటెయిల్స్ అని చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ విభేదాలు, అంతర్గతంగా ఉన్న పోరు, అలాగే ఒకవైపు కాళేశ్వరం కమిషన్ మీద విచారణ జరుగుతోంది. వీటినన్నింటినీ పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు మీద పడుతున్నారు. అంతేగాని దీని మీద యాక్చువల్గా ఏం వివాదం సృష్టించడానికి ఏం లేదు అని చెప్పేసి మంత్రి అంటున్నారు. మరి ఏమీ లేకపోతే ఇంత సీరియస్గా అసలు సిడబ్ల్యూసీ నుంచి అనుమతులే రానివ్వము ప్రాజెక్టు అని ఎందుకు అంత సీరియస్గా తెలంగాణ ప్రభుత్వం అంటోంది. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద చాలా సీరియస్గా తీసుకున్నారు. రేపు మళ్ళీ సిఆర్ పాటిల్ను కలవబోతున్నారు, కేంద్ర జలశాఖ జలశక్తి మంత్రిని. సరే, మరోవైపు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు దీని మీద తాజాగా కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో భాగంగా ఈ విషయం కూడా ప్రస్తావించారు ఆయన. మరి వృధాగా పోతున్న నీటిని వాడుకుంటే తెలంగాణకు అభ్యంతరం ఏమిటి? కేవలం రాజకీయపరమైన ఆలోచనలతోనే ఈ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. కాళేశ్వరం కానివ్వండి, ప్రాణహిత చేవేళ్ల ఏదైతే కొనసాగింపు ప్రాజెక్ట్ అని చెప్తున్నారో, ప్రస్తుతానికి వివాదాల సుడిగుండంలో ఉందో కాళేశ్వరం కానివ్వండి, మిగతా తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో నిబంధనలు అటు ఇటుగా ఉన్నా కూడా మేము అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి 2 తెలుగు రాష్ట్రాలు, 2 కళ్ళు, ఆయనకి తెలంగాణ ప్రయోజనాలు కూడా కావాలి కాబట్టి మేమేం అభ్యంతరం చెప్పలేదని మంత్రి అంటున్నారు. మరి వాడు ఎందుకు అభ్యంతరం చెప్తోంది? తెలంగాణ వాటాను ఏమన్నా పట్టుకెళ్ళిపోతోందా ఆంధ్రప్రదేశ్? సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోయే నీళ్లలో వేల టీఎంసీలు వృధాగా పోతూ ఉంటే మరి ఎందుకు అభ్యంతరం చెప్పాలి? గతంలో కేసీఆర్ కనీసం 1000 టీఎంసీలు తరలిస్తే తప్ప, ప్రాజెక్టుల రూపకల్పన ద్వారా తరలిస్తే తప్ప రాయలసీమకి కరువు బాధ నుంచి బయటపడే అవకాశం లేదు అని ఆయన చెప్పిన మాటే. నిన్న మంత్రి ఆ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు కూడా చూపించారు, 2-3 సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు. సో మరి ఇంత స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా పగడ్బందీ ప్రణాళికతో దాదాపు 80,000 కోట్ల ప్రతిపాదిత వ్యయ అంచనాది, అది కూడా ఏమో ఒకసారి తీసుకొచ్చి డంప్ చేయాల్సిన పని లేదు. దీనికి చాలా కేటగారికల్గా ప్లాన్ చేశారు. ప్రభుత్వం నుంచి ఏమి ఎక్కడి నుంచో నిధులు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు విజనరీ. ఒక 25-30 ఏళ్ల పాటు దీనికి ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ రకంగా చేసుకెళ్ళాలి, వాటికి ముందు పెట్టిన తర్వాత నిధులు వచ్చేలాగా ఇదంతా చాలా స్ట్రాటజిక్ ప్లానింగ్. సరే, అది సెకండరీ, నిధుల విషయం. అసలు మొదట్లో మీరు ప్రాజెక్టే కట్టద్దు మొర్రో అంటే తెలంగాణ, మరి దీన్ని ఎట్లా ఎదుర్కొని ముందుకెళ్తారు? ఛాలెంజెస్ ఏమిటి? అలాగే ఈ ప్రాజెక్టుతో పాటు ఇది అవ్వాలంటే పోలవరం పూర్తి అవ్వాలి.
ఎందుకంటే దీనికి పోలవరం పూర్తయిన తర్వాత ఆ గోదావరి వరద జలాలు పోలవరం రిజర్వాయర్ నుంచి, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్కి, అక్కడి నుంచి బొల్లాపల్లి జలాశయానికి, అట్నుంచి బనకచర్ల కాంప్లెక్స్కి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. మరి దీనికి అవాంతరాలను ఎలా ఎదుర్కొని ముందుకెళ్తారు ఏమిటనేది మాట్లాడదాం. నిమ్మల రామానాయుడు గారు ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షోలో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మంత్రి గారు నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏంటి ఏడాది పాలన పూర్తయింది, ముఖ్యంగా మీకు మొదటిసారి మంత్రి, అందులోనే మీకు జలవనరుల మంత్రి ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. మీ మీద ఉన్న అపారమైన నమ్మకం, మీ సమర్థత మీద ఆయనకున్న నమ్మకంతో. అయితే మరి మొదట్లోనే ఈ ఛాలెంజెస్ ఏంటి మీకు? నేను మీరు క్లియర్గా చెప్పారు ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్, రాష్ట్రం తాలూకా ఫేస్ని ఈ 3 ఫేజ్ల ప్రాజెక్ట్ ఎలా మార్చేస్తుంది అని. సో దాని గురించి ముందు మాట్లాడుకుందాం. అసలు ప్రాజెక్టు గురించి మాట్లాడుకుని ఎందుకు మీరు ఎంత ప్రెస్టీజియస్గా ప్రాజెక్ట్ తీసుకుంటున్నారో మాట్లాడుకుని మిగతా అంశాలకు వెళ్దాం. ఓకే, ఏదైతే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం. అంచేత వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతుల్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి విధానాలనే ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే పోలవరం, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏదైతే ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల్లో మరి 72% ఆ రోజు మనం పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే, మరి తర్వాత వచ్చిండు 19, 24లో మరి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ ప్రాజెక్టు పూర్తవడం మాట నుంచి మళ్ళీ 20 సంవత్సరాలు పోలవరం వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితుల్లో, ఆ పోలవరమే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పట్టాలెక్కిస్తూ మళ్ళీ 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. ఇది నెంబర్ 1. రెండవది, పోలవరంతో పాటుగా ఏదైతే అత్యంత వెనకబడినటువంటి రాయలసీమకు ఒక హంద్రీనవా కానీ, అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకి వెలుగొండ ద్వారా కానీ, అదేవిధంగా అత్యంత వెనకబడినటువంటి ఉత్తరాంధ్రకు ఈ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కానీ ₹1 పెట్టి పని చేయనటువంటి స్థితిలో మళ్ళీ ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పనులను పూర్తి చేసి ఈ సంవత్సరంలోనే ఉత్తరాంధ్రకు నీరందించాలనేటువంటి ఆలోచనతో కానీ, అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం రైతాంగాన్ని రక్షించుకోవాలనే ఆలోచనలో భాగంగానే గత సంవత్సరం నుంచి కూడా ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క గోదావరి వరద జలాలు ఏవైతే ఉన్నాయో ఆ గోదావరి వరద జలాల్ని పోలవరం బనకచర్ల ద్వారా అత్యంత వెనకబడినటువంటి దుర్భిక్షమైనటువంటి కరువు కాటకాలతో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో పోలవరం బనకచర్ల ప్రాజెక్టును కూడా రూపకల్పన చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ వృధాగా, అంటే ఎందుకు మాట చెప్తున్నామంటే ఇప్పుడే మీరు చెప్పినట్లుగా ఏదైతే పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈవేళ పోలవరం బనకచర్లను కూడా రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే ఈ రాజకీయపరమైన చర్చలోకి వెళ్లే ముందు మన ప్రేక్షకులకి ఒక పిక్చర్ ఇద్దాం. అంటే ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు తాలూకా విశిష్టత, అంటే ఇది ప్రాజెక్టు వ్యయం కానివ్వండి, దాని ద్వారా ఎన్ని లక్షల మందికి నీరు, ఎన్ని లక్షల ఎకరాలకు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి ఒక మాట అన్నారు, అవసరమైతే తెలంగాణకు కూడా మనం నీరు అందించవచ్చని. ఎస్, ఏదైతే ఇక పోలవరం బనకచర్ల ఇది ఏదైతే 3 షిఫ్ట్ల కింద, అంటే మొదటి నివేదిక ఏదైతే పోలవరం నుంచి కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఫస్ట్ సెగ్మెంట్గా తీసుకుంటూ జరుగుతుంది. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లేపల్లి రిజర్వాయర్ వరకు కూడా సెకండ్ సెగ్మెంటు, ఇక్కడ 6 లిఫ్టులతోటి నీళ్లు తీసుకెళ్ళడం. అదేవిధంగా 3వ సెగ్మెంటు అంటే ఇక బొల్లేపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి మరి
బనకచెర్ల వరకు కూడా 3 లిఫ్టులతోటి 2 టన్నెల్స్ తోటి 3వ సెగ్మెంట్, అంటే ఈ రకంగా 3 సెగ్మెంట్లుగా ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా దగ్గర 80 లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు, 22 లక్షల ఎకరాలని స్థిరీకరణ చేసేటువంటి ప్రాజెక్టు, 7 లక్షల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు. ఇంత విస్తృతమైనటువంటి ప్రయోజనాలు కలిగి బహుళ ప్రయోజనాలు కలిగినటువంటి యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు చూస్తే ఇది ఏ రాష్ట్రానికి కూడా, ఏ ఎగువ రాష్ట్రానికి కూడా 1% కూడా నష్టం లేనటువంటి ప్రాజెక్టు. ఎందుకు ఈ మాట ఖచ్చితంగా చెప్తూ ఉన్నామనంటే, ఈ యొక్క పోలవరం బనకచెర్లకు తీసుకునేటువంటి 200 టీఎంసీల నీరు ఏదైతే ఉందో అది వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీరు, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరు. మీ అందరికీ తెలుసు, ఏదైతే గోదావరి ఎక్కడ మహారాష్ట్రలో పుట్టి మరి లాస్ట్ చిట్ట చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీదుగా ఏదైతే బంగాళాఖాతంలో కలుస్తూ ఉంది. అందులో కూడా ప్రత్యేకించి నేను కూడా గోదావరి జిల్లా వాసిని. మా యొక్క నియోజకవర్గంలో కూడా 20 కిలోమీటర్ల గోదావరి ప్రవహించి బంగాళాఖాతంలో కలిసేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, గత 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ వృధాగా కలిసిపోయిన 3000 టీఎంసీ నీరులో మనం తీసుకునేది కేవలం 200 టీఎంసీల నీరు మాత్రమే. అంటే ఇంకా 2800 టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం కూడా సముద్రంలో పోతూ ఉంది. ఆ వచ్చినటువంటి 200 టీఎంసీల నీరు కూడా మనం రోజుకి 2 టీఎంసీలు, అంటే మనం యావరేజ్ కనుక చూస్తే గోదావరిలో వరద కాలం 150 రోజుల వరకు ఉంటుంది. ఆ 100 నుంచి మినిమం 150 రోజుల దాకా ఉంటుంది. అంచేత రోజుకి 2 టీఎంసీలు లెక్కనే ఆ 100 వరద రోజుల్లో రోజుకి టీఎంసీ లెక్క 200 టీఎంసీలు తీసుకుంటున్నాం. అంచేత ఎక్కడ కూడా నికర జలాలను ఎక్కడ కూడా మనం ఉపయోగించుకోవట్లా. ఏదైతే వరద కాలంలో మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నటువంటి. మంత్రి గారు నాకు క్లియర్గా అర్థం, ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఏదైతే దిగువ ప్రాంతంగా ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రంగా ఏదైతే వాడుకోవచ్చో అదే చేస్తున్నారు, దాన్నే ఛానలైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అయితే మంత్రి గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. ఇంత ప్రణాళిక, ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఎందుకంటే ఎప్పటి నుంచో రాయలసీమ ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆ ప్రాంతం నుంచి వచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా 4సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడి నుంచే. కానీ ఈ టర్మ్లో రాయలసీమ వాసులకు ఇక నీటి కష్టాలు, నీటి ఎద్దడి లేక ఆ కరువు సీమ అన్న పేరును తీసేయాలని ఆయన కంకణం కట్టుకున్నాడు. కానీ మొదట్లోని ఇన్ని అవాంతరాలు ఎందుకు? అసలు అడ్డంకులు సృష్టించడం అంటే అనుమతులే రానివ్వం అనే స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటోంది? మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీని మీద చాలా సీరియస్ గానే వర్కౌట్ చేసి డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు కూడా రూపకల్పన చేసి 2026 మార్చి నుంచే టెండర్లు పిలవాలనే ఆలోచనలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో సింగిల్ కాల్ టెండర్స్లో దీన్ని తీసుకెళ్లాలని, మంచి పేస్లో తీసుకెళ్లాలని ఆలోచన చేస్తోంది. కానీ మరి పొలిటికల్ హడ్డిల్స్ని ఎలా ఫేస్ చేస్తారు అంటే చంద్రబాబు నాయుడుకి ఇలాంటివి కొత్త కాదు. కానీ ఇవాళ ఏంటంటే ఈ 2 రాష్ట్రాల విషయంలో ఎప్పటి నుంచో ఈ కాస్త నీటి సమస్యలు ఉన్నాయి. గట్టు పంచాయతీలాగా కొన్ని తేలుతాయి, కొన్ని తేలకుండా ఉండిపోయాయి, కొన్ని తేలకుండా కేంద్రం అట్లా అట్టే పెడుతుంది రకరకాల రాజకీయ కారణాలతో. కానీ ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, కూటమి ప్రభుత్వం ఉంది. సో మంత్రి రామానాయుడు గారు మనతో ఉన్నారు కదా. సో రామానాయుడు గారు, మీరు చెప్పినట్టుగా ఇన్ని లక్షల మందికి తాగునీరు, సాగునీరు, అలాగే ఇండస్ట్రీస్ కూడా, పరిశ్రమలకు కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. సరే, ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు కానీ ముఖ్యమంత్రి గారు కానీ క్లియర్గా చెప్తోంది, బాబు వృధాగా పోయే జలాల్ని, సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోయే వాటిని మా రాయలసీమ ప్రజలకు తీసుకెడుతున్నాము. దానికోసం ఏదో డబ్బులున్నా లేకపోయినా ఏదో కింద మీద పడతాం, మేము మొత్తానికి ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటామని. ఇంకా మీరు కూడా చంద్రబాబు నాయుడు లాగా తయారయ్యారు. 18 గంటలు 17 గంటలు పనిచేస్తూ ఆ పోలవరం తర్వాత ఈ పోలవరం బనకచెర్ల, ఎందుకంటే 2 పెద్ద బాధ్యతలు ఉన్నాయి భుజాల మీద, ఇంకా మిగతా చిన్న ప్రాజెక్టులు ఉండడం ఎలాగూ ఉన్నాయి. మరి ఎట్లా వీటిని ఎలా సమాధానం చెప్పాలి? ఒకటి, తెలంగాణ ప్రజలకి దీనివల్ల నష్టం లేదని చెప్పాలి. అలాగే తెలంగాణ పొలిటికల్ కన్సెన్సస్లో కూడా చేసుకుంటూ ముందుకెళ్ళాలి సుహృద్భావ వాతావరణంలో. ఎస్, మీరు చెప్పినట్లుగా ఏదైతే ఈ యొక్క ఎగువ రాష్ట్రానికి
పర్టికులర్గా తెలంగాణకి ఈ పోలవరం బనకచర్ల మీద ఏ విధమైనటువంటి నష్టమైన లేదని ఏదైతే చెప్తూ ఉన్నామో ఆ రకంగా ప్రజల్ని కూడా మేము ఎడ్యుకేట్ చేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒకటే, తెలుగు రాష్ట్రాలు రెండూ బాగుండాలి, తెలుగు జాతి అంతా కూడా బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే మరి పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ రోజుకి మీకు తెలుసు, ఇప్పుడు హైదరాబాద్ ఒక సైబరాబాద్ ఒక సాఫ్ట్వేర్లో అగ్రగామిగా ఉన్న ఒక ఏదైతే హైదరాబాద్ నుంచి 62% ఆదాయం ఇవాళ తెలంగాణకు వస్తూ ఉన్నా అది చంద్రబాబు నాయుడు గారి కృషి. అంటే ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని గర్వంగా చెప్పుకుంటారు తప్ప ఎక్కడ కూడా అసూయ కానీ ఈర్ష్య కానీ ఉండదు. అంటే తెలుగు రాష్ట్రాలు రెండూ ఒక్కటే అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వ్యక్తి. ఈవెన్ కేటీఆర్ కూడా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాలు ఇవి. ఎస్ 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 అంచేతే ఈరోజు ఏదైతే ఈ యొక్క తెలంగాణకి ఏ విధమైన నష్టం లేదని ఎందుకు మేము చెప్తున్నామని అంటే, గతంలో కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా ఆ రోజు ఏదైతే ఇక నగరి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి, అదేవిధంగా మరి చర్చల నిమిత్తం ప్రగతి భవన్కి వెళ్ళినప్పుడు కానీ ఈ 2-3 సందర్భాల్లో కూడా చాలా క్లియర్గా కేసీఆర్ గారు చెప్పారు, ఏదైతే రాయలసీమ అనేది అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం, దుర్భిక్షమైనటువంటి ప్రాంతం, అటువంటి రాయలసీమను రతనాలసీమగా మార్చాలి అని అంటే కృష్ణా బేసిన్లో ఏదైతే మరి ఇక నీటి లభ్యత తక్కువ ఉంది కాబట్టి గోదావరి వరద జలాలను తీసుకురావడం ద్వారానే రాయలసీమను రతనాలసీమగా మార్చొచ్చు అని చెప్పి స్వయంగా కేసీఆర్ గారు చెప్పినటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి స్థితి. అదేవిధంగా ఏదైతే 2016లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి ఎపెక్స్ కౌన్సిల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, మరి ఆ రోజు ఎపెక్స్ కౌన్సిల్లో కూడా మినిట్స్ ఉంటాయి. ఆ రోజు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో 2 రాష్ట్రాలు కలిసిమెలిసి వెళ్ళాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి కృష్ణాలో ఏదైతే నీటి లభ్యత తక్కువ ఉంటుంది, ఇటు శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ ఇటువంటి ప్రాజెక్టులకి ఖచ్చితంగా ఇంకొక 1000 TMCల వరకు కూడా కృష్ణా నది నుంచి అవసరం, కానీ కృష్ణా నదికి ఆ నీటి లభ్యత లేదు కాబట్టి గోదావరి జలాలని తీసుకురావాలని ఆ రోజు ఎపెక్స్ కౌన్సిల్లో కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా అసెంబ్లీలో ఆ రోజు నేను కూడా మొన్న 1924 నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్న అసెంబ్లీలో ఆ రోజు క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైతే కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ఎంతో ఔదార్యంతో ఆయన భూభాగం నుంచి తెలంగాణ భూభాగం నుంచి గోదావరి వరద జలాలని ఏ రోజుకి 4 TMCలు 2 TMCలు కదా 4 TMCలు 100-150 రోజులు లెక్కేసుకున్న 400 నుంచి 450 TMCలు గోదావరి వరద జలాలని ఆయన భూభాగం వేయించి నాగార్జున సాగర్కి శ్రీశైలంకి తీసుకొస్తూ ఉన్నామని సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మేము ఏదైతే తెలంగాణ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నాం. ఏదైతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు గోదావరి ఎగువ ప్రాంతం నుంచే గోదావరి జలాలు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి మీరు ఈరోజు గోదావరి దిగువన అంటే ఏ విధంగా ఎవరికి నష్టం, ఒకవేళ నాకు తెలుసుండి ఎవరికైనా నష్టం జరిగితే అది బంగాళాఖాతానికే నష్టం జరుగుతుంది. ఎందుకంటే 3000 TMCలు నీరు వచ్చేది 2800 TMCలు వస్తే ఆ 200 TMCలు ఎవరికి నష్టం అంటే బంగాళాఖాతానికి నష్టం. కానీ గోదావరి ఎగువ ప్రాంతం అంటే ఎగువ నుంచి నీళ్ళు వస్తే ఎంతో కొంత తెలంగాణ నుంచి కూడా తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు అక్కడి నుంచి ఇవ్వడానికే సిద్ధపడినటువంటి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఆ రోజు నిర్ణయం తీసుకుని ఈ రోజు ఎవరికి నష్టం లేనటువంటి దిగువ ప్రాంతం నుంచి వరద జలాలను తీసుకుంటే ఎవరికి నష్టం లేదనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు. మంత్రి గారు, మీకు తెలియని రాజకీయం కాదు సరే, ఆ రోజు అంటే మేము భాయి ఇబ్బందులు లేవు, అన్ని కలిసి చేసుకున్నాం. నిన్న కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా వచ్చింది కదా, 2 ప్రభుత్వాలు, ఇంకా అవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా ఉంది. కానీ ఇవాళ ఇంత క్లియర్గా మీరు వివరిస్తున్నా కూడా అంటే కేవలం పొలిటికల్ ప్రయోజనాల కోసమే, అంటే రాజకీయ ప్రయోజనాల కోసమే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారా? సరే, హరీష్ రావు దీన్ని భుజాన వేసుకున్నారు అనుకోండి, గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశారు కాబట్టి. మరి తెలంగాణ ప్రభుత్వం
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద అంత స్థాయిలో ఆయన అనుమతులు కూడా రానివ్వమని ఇవాళ ఏకంగా ఎంపీలతో అఖిలపక్ష సమావేశం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వరకు వెళ్లారు. ఆ స్థాయిలో అభ్యంతరాలు తెలపాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు చెప్పినట్లుగా రాజకీయపరమైన కారణాలే. ఎందుకంటే పోలవరం బనకచర్లకు అడ్డు తగలను, పోలవరం బనకచర్లకు అభ్యంతరాలు వ్యక్తం చేయడం అంటే ఇందులో ఎక్కడ సాంకేతికపరమైన అంశాలు ఎక్కడ లేవు, కేవలం రాజకీయపరమైన అంశాలే కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో కూడా ముఖ్యంగా ఇప్పుడు మీలాంటి రాజకీయ విశ్లేషకులు కానీ, అదేవిధంగా సాగునీటి రంగ నిపుణులు కానీ వాళ్ళు కూడా చెప్పేది ఒకటే, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి రాజకీయ పోరులో ఒక్కరి మీద ఒకళ్ళు పై చేయి సాధించాలనేటువంటి విషయంలో మరి ఈ పోలవరం బనకచర్ల ఇష్యూని కూడా తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. దయవుంచి మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అత్యంత వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి గతంలో కూడా మీరు ఏదైతే రాయలసీమ ప్రాంతం కోసం మీరు ఏదైతే మాటలు చెప్పారో అటువంటి రాయలసీమకి సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు, అదేవిధంగా రెండవది మీరు కూడా చెప్తూ ఉన్నారు, ఏదైతే ఇటువంటి ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి నిబంధనలు లేకుండా దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఏదైతే మొన్న హరీష్ రావు గారు కానీ, లేదంటే నిన్న నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ ఏదైతే తెలంగాణ నుంచి మాట్లాడుతూ ఉన్నారో, మరి ఈవేళ తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇద్దరు విజ్ఞులే, వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. అంటే నిబంధనలు అనేవి ఒక్క ఆంధ్రాకే వర్తిస్తాయా, తెలంగాణకి ఆ నిబంధనలు ఎక్కడ కూడా వర్తించవు ఆ ప్రాజెక్టులకి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మీ అందరికీ తెలుసు, మొన్ననే హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టుకి గోదావరి కృష్ణా బోర్డు అనుమతులు కానీ, ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు కానీ లేవు, నియంత్రించవలసినటువంటి కేంద్రం నిబంధనలు ఉల్లంఘిస్తుందని చెప్పారు. ఎస్, నేను అడుగుతూ ఉన్నా, ఇది ఆంధ్రాకే వర్తిస్తుందా, తెలంగాణకి వర్తించవా? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే ఇదే గోదావరి కృష్ణ బోర్డుల అనుమతి లేకుండా, ఎపెక్స్ కౌన్సిల్ మరి అనుమతి లేకుండా తెలంగాణలో ఆ రోజు ప్రాజెక్టులు మీరు చేపట్టలేదా? ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా వారి ప్రాజెక్టులకి ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి ఈ రోజు కూడా లేకపోవడం కూడా వాస్తవమా కాదా? ఎందుకంటే అనుమతులు లేనటువంటి చాలా ప్రాజెక్టులకి టెండర్లు పిలిచి పనులు కూడా మీరు చేపట్టలేదా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు చూసుకోండి, ఒక కాళేశ్వరం, సీతారామ సాగర్, పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క బ్యారేజీ ఇట్లాంటి ప్రాజెక్టులకి ఏ విధమైన అనుమతులు లేకుండా మరి తెలంగాణలో మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఇంకా మొదలు పెట్టడం కాదు, ఈ రోజు పూర్తయినటువంటి సమ్మక్క బ్యారేజీ కానీ, పురోగతిలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కానీ ఈ రోజుకి కూడా ఇంకా టీఎస్సీ అనుమతి తీసుకోలేదు. మీ అందరూ చూసుకోండి ఒకసారి, సేతమ్మ బ్యారేజీకి మొన్న 2025 అంటే ఈ సంవత్సరం సేతమ్మ బ్యారేజీకి 2025లో సిడబ్ల్యూసీ నుంచి టీఎస్సీ వచ్చింది. కానీ అది ఎప్పుడు ప్రారంభించారు? 2021లో ప్రారంభించి 60% పనులు పూర్తి చేసిన తర్వాత అనుమతులు తెచ్చుకున్నారు మీరు. అదేవిధంగా ఏదైతే సీతమ్మ సాగర్ లిఫ్ట్ ఉంది దానికి కూడా 2025లోనే సిడబ్ల్యూసీ టీఎస్సీ ఇచ్చింది. కానీ ఎప్పుడు ప్రారంభించారు? 2017లో మీరు పనులు ప్రారంభించి టెండర్లు పిలిపించి మరి 70% పనులు పూర్తి చేశారు. అంటే నేను అడుగుతూ ఉన్నా, అంటే ఈ రకంగా ఏదైతే నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆంధ్రాకే వర్తిస్తాయా, తెలంగాణకు వర్తించవు అని చేత ఏదైతే ఇది ఒక రైట్గా, అంటే మనము ఈ యొక్క గోదావరి రీజన్లో ఏదైతే నీటి శాతం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుని, ఎందుకంటే GWTT అవార్డులోని క్లాజ్ 4 కూడా చెప్తూ ఉంది, రాష్ట్రాలకు గోదావరిలో ఉన్నటువంటి ఇతర రివర్ బేసిన్లు ఏవైతే నీటి తరలించే హక్కు ఉందన్నారు. ఆ రైట్ ప్రకారమే ఈవేళ తెలంగాణ రాష్ట్రంలో సంబంధించినటువంటి కాళేశ్వరం కానీ, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టులు చేపట్టింది. ఆ రైట్ ప్రకారమే ఈ యొక్క అనుమతులు కూడా ఈ క్లాజ్ ప్రకారమే కేంద్ర జల సంఘం వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా అయితే మీరు కాళేశ్వరం కానీ, సీతారాం ప్రాజెక్టులకు కానీ ఏ రకంగా అయితే మీరు సిడబ్ల్యూసీకి ఏ రకంగా అయితే రైట్ ప్రకారం ముందుకెళ్తున్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆ హక్కుతోటే ఈ బనకచర్ల ప్రాజెక్టు కూడా చేపడుతూ ఉంది. అందులో కూడా పర్టికులర్గా ఇంకా మేము గోదావరి దిగువన ఉన్నటువంటి అదేవిధంగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ రైట్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ గోదావరిలో మరి పెద్ద ఎత్తున 50 లక్షల క్యూసెక్ల వరద నీరు ఒకే సమయంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా వచ్చేటువంటి పరిస్థితి గోదావరిలో ఉన్నటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు ఆ రోజు 1986లో పెద్ద ఎత్తున గోదావరికి 36 లక్షల వరద వస్తే మా గోదావరి జిల్లాలో దగ్గర 1 కోటి మంది
25 రోజులు వరద నీటిలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆ గోదావరి వరద ఉధృతికి, దాని తీవ్రతకు, ఆ కష్టాలు, ఆ నష్టాలు, ఆ సమస్యలు అనుభవించేటువంటి వాళ్ళం దిగి ఉన్నటువంటి రాష్ట్రం. మీరు అడిగిన ప్రశ్న సహేతుకం. కష్టాలు, నష్టాలు, ఈ వరద బాధలు అనుభవించే మాకు ఈ వృధా జలాల్ని వాడుకునే హక్కు లేదా అన్నారు మీరు. 100% కరెక్ట్ ప్రశ్న అది. ఎస్ మంత్రి గారు, అదే మేము చెప్పేది. ఎందుకంటే చెప్పండి. ఖచ్చితంగా మీరు ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నామో ఆ రకంగా ఏంటంటే మేము ఎక్కడ కూడా నికర జలాలను ఎక్కడ వాడటం లేదు, వరద జలాలను మాత్రమే వాడుతున్నాం అనేది స్పష్టంగా నేను చెప్పేటువంటి అంశం. అది కూడా మేమేదో ఈ రోజు వచ్చేటువంటి వరదను క్యాలిక్యులేట్ చేయట్లా. గత 100 years ఇప్పుడు తెలంగాణలో కూడా అనుభవమైనటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా అవగాహన పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది 100 సంవత్సరాల చరిత్ర నుంచి కూడా, లాస్ట్ 100 years నుంచి కూడా తీసుకుంటున్నటువంటి చరిత్ర. ఇప్పుడు మొన్న కూడా మేము చూసాం ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్, మీ అందరికీ తెలుసు. ఆ ధవళేశ్వరం బ్యారేజ్ లేకపోతే గోదావరి జిల్లాలన్నీ కూడా అసలు 2 పూట్ల తినడానికి కూడా తిండి లేనిటువంటి పరిస్థితి గతంలో. ఆ రోజు కాటన్ మహాసైడు ఆ ధవళేశ్వరం బ్యారేజ్ గోదావరి మీద కట్టడం ద్వారానే ఈరోజు మా గోదావరి జిల్లాలు పచ్చగా ఉన్నాయి, 2 పూట్ల మేము అన్నం తినగలుగుతున్నాం. మొన్న అటువంటి కాటన్ మహాసైడు మనమరాలు రాజమండ్రి వచ్చి ఆ గోదావరి బ్యారేజ్ ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వృధాగా పోతున్నటువంటి ఆ లక్షల క్యూసిక్ల నీరుని చూసి మా తాత ఈ బ్యారేజీ కట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా ఒక్క ప్రాజెక్టును కూడా పైన మీరు కట్టుకోలేకపోయారా అని అంటే మా అందరికి కూడా చాలా ఎంతో ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ రకంగా ఈ రకంగా వృధాగాను ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే పోలవరం బనకచెర్లకు ఉపయోగిస్తూ ఉన్నాం. అది బ్రేక్ తీసుకుంటా కాదు, మీరు చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ ప్రజలను కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ బాధ్యత అది మంత్రిగా. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఎటువంటి విభేదాలు ఉండకూడదని కోరుకునే పరిస్థితి, కోరుకోవాలి కూడా. కానీ ఇవాళ సరే చంద్రబాబు నాయుడు కాళేశ్వరాన్ని అడ్డుకున్నారంటే సరే, ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా లేడు, ప్రతిపక్షంలో ఉన్నారనుకోండి. బట్ అయినా కూడా ఇప్పుడు హరీష్ రావు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు కదా, అలా చేసి ఉండొచ్చు. అది చేయలేదు చంద్రబాబు నాయుడు. అలాగే ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. సరే, రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం కానీ, గతంలో ఆయన ఎక్కడి నుంచి వచ్చి ఇవన్నీ మనకు తెలుసు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారా? ప్రత్యేకమైన చొరవ తీసుకోవాల్సిన అవసరం ఇది హై టైమా కాదా? ఎందుకంటే మొత్తం అన్ని పార్టీలని కలుపుకునే వాళ్ళు దీనికి అసలు అడ్డంకులే సృష్టిస్తాము, అనుమతులే రాకుండా చేస్తామనే టైంలో మరి చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అవ్వాలా, ఇంకా వెయిట్ చేయాలి? సముద్రంలో వృధాగా పోయే నీటిలో 200 TMCల నీటిని గోదావరి జలాల నుంచి, అంటే వృధాగా పోయే నీరే సముద్రంలో కలిసే వరద నీరును రాయలసీమ ప్రజల కరువు తీర్చడానికి తలపెడుతోన్న అతిపెద్ద ప్రాజెక్టు, బృహత్తర ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు. సరే మంత్రి గారు రామానాయుడు గారు, ఇప్పుడు ఒకటి మీకు ఎటువంటి ఉద్దేశాలు లేవు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీకు కానీ, ఏది తెలంగాణలో ప్రాజెక్టులు ఏదో అడ్డుకోవాలనో ఈ రకమైన వ్యవహారం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన మిగిల్చి వెళ్ళిపోయిన పంచాయతీలు తీర్చుకోవడానికి, ఆ విధ్వంసం నుంచి బయటపడడానికి టైం సరిపోతుంది. కానీ ఇదే ఒక సాఫ్ట్ కార్నరు మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చూపించట్లేదు అనే ప్రశ్న సహజంగా నాకు వస్తుంది. ఏదైతే అక్కడ తెలంగాణలో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అక్కడ ఏదైతే రాజకీయపరమైనటువంటి అంశాల మీద, అంటే ఒక ప్రతిపక్షం ఒక అడుగు ముందుకేస్తే మనం వెనకబడిపోతామో అని పాలకపక్షం ఇంకొక 2 అడుగులు ముందుకేయాలి అనేటువంటి రాజకీయపరమైనటువంటి ఆలోచనలతోటి ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది తప్ప వాస్తవిక అంశాలు కానీ, టెక్నికల్గా కానీ, సాంకేతికంగా కానీ ఈ యొక్క పోలవరం బనకచెర్లను అడ్డుకోవడానికి కానీ, అభ్యంతరాలకు కానీ సహేతుకమైనటువంటి కారణం ఏమీ లేనిటువంటి పరిస్థితి. రెండవది, మీరు ఇంతకు ముందు చెప్పడం జరిగింది, ఇటువంటి పరిస్థితులు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారనేటువంటిది రాజకీయ కారణాలతో పాటు అక్కడ ప్రజలను కూడా ఆలోచించమని. ఎందుకంటే తెలంగాణలో నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాజెక్టులని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఏదైతే తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఇరిగేషన్ని కూడా డెవలప్ చేసింది కూడా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అందులో పర్టికులర్గా
చంద్రబాబు నాయుడు గారు ఈవేళ దేవాదుల ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఆ దేవాదుల ఎత్తిపోతల పథకం చేపట్టడం జరిగింది. దీంతో పాటుగా అనేకమంది ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలంగాణలో మరి నిర్మాణం పూర్తవడానికి ఆ రోజు ఆయన సహకరించారు. అందులో పర్టికులర్గా భీమా ఎత్తిపోతల పథకం ఉంది. ఆ రోజు కృష్ణా డెల్టా ఆధునీకరణను చూపించి ఇక్కడ సేవింగ్గా 20 టీఎంసీలు నీరు చూపించి ఆ రోజు ఆ భీమా ఎత్తిపోతల పథకానికి కూడా రూపకల్పన చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే. అదేవిధంగా ఒక ఎస్ఆర్సిపి వరద కాలువ ద్వారా 20 టీఎంసీలు కానీ, ఆలీసాగర్ మరియు గుత్త ఎత్తిపోతల పథకం ద్వారా 6 టీఎంసీలు కానీ, ఏఎంసీ ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీలు నీరు కానీ, అంటే ఇట్లా తెలంగాణ వినియోగించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కేటాయించడం కానీ చేపట్టడం జరిగింది అనే విషయాన్ని మరొక్కసారి అదేవిధంగా ఏదైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణలో, మరి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టుని అడ్డుకున్నారని, అంటే అది వాస్తవం కాదనేది ఈ 5 అంశాలను బట్టి మనకు అర్థమవుతుంది. నిజంగా మేము అడ్డుకున్నట్లయితే ఆ కాళేశ్వరం కానీ, ఆ సీతారామ సాగర్ కానీ, ఆ సమ్మక్క బ్యారేజీ కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా అనుమతులు లేకుండానే మీరు చేపట్టారు కదా. అంటే ఏదైతే లోయర్ రిపేరియన్ రైట్స్ అంటే దిగువన ఉన్నటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కుల్ని ఏదైతే ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం నీటి లభ్యత సాంకేతిక అంశాలను ముదింపు లేకుండా నిర్మాణం చేస్తే దిగువ రాష్ట్రం నష్టపోతుంది అనేటువంటి ఆలోచనతోటి అభ్యంతరాలు మాత్రమే తెలియజెప్పారు తప్ప ఎక్కడ కూడా ఆ ప్రాజెక్టులను అడ్డుకోవడం కానీ, ఆ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టులకు పోవడం కానీ, లేదంటే ఎక్కడ కూడా స్టేలు తేవడం కానీ ఎక్కడ కూడా లేదు. అందుకే ఈ రోజుకి కూడా మరి ఆ ప్రాజెక్టులు పూర్తయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఇప్పుడు గుర్తు చేస్తూ తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తవడానికి చంద్రబాబు నాయుడు గారు సహకరించారు. ఎందుకంటే మేము చెప్తూ ఉన్నాం, గోదావరిలో వృధాగా పోతుంది, మేము 200 టీఎంసీలను ఉపయోగించుకుంటున్నాం, ఇంకా గోదావరిలో వరద నీరు ఉంది. ఎవరికి ఏ అవకాశం ఉంటే అటు తెలంగాణలో వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు ఆ గోదావరి నీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు అవకాశం ఉంటే మనం ఉపయోగించుకుంటాం. వృధాగా సముద్రంలోకి పోయే నీటిని అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా ఉపయోగించుకుంటే ఇరు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉంటాయి. బంగాళాఖాతంలో కలిసిపోయినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోకూడదు అనేటువంటి ఆలోచన సహేతుకమైనటువంటి కాదని చెప్పి గతంలో కూడా కేసీఆర్ అనేక సందర్భాల్లో అసలు ఇన్ని టీఎంసీల వృధాగా పోతున్న నీటిని వాడుకోవడం ప్రభుత్వాలకు చేత కాదు, నేను బీఆర్ఎస్ పెట్టి భారతదేశ వ్యాప్తంగా దీని మీద ఒక పెద్ద చర్చ తీసుకొస్తాను అన్నారు కదా. మన అనేక సందర్భాల్లో అన్నారు ఎన్ని లక్షల క్యూసెక్కుల నీరు, ఎన్ని వందల టీఎంసీలు వృధాగా పోతున్నాయని. మరి అట్లాంటి ఒక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మీరు చేసే ఆరోపణ నిజమే అయితే, అంటే కాళేశ్వరం అవినీతిపై ఆ విచారణ డైవర్ట్ చేయడానికి ఈ అంశం ఎత్తుకున్నారంటే సక్సెస్ అయినట్టే రామానాయుడు గారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషను, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు అక్కడి వరకు వచ్చిందంటే అనుమతులు రాకుండా అడ్డుకుంటామని బీఆర్ఎస్ పొలిటికల్ స్ట్రాటజీ సక్సెస్ అయినట్టేగా. ఏదైతే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అక్కడ తన ఉనికి కోసమో లేకపోతే రాజకీయ లబ్ధి కోసమో ఈ అంశాన్ని చేపట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికార పక్షం కూడా ట్రాప్లో ఉన్నట్టుగానే పడుతున్నట్టుగానే కొంచెం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా మరి కేసీఆర్ గారు కూడా మీరు అనుమతిస్తే ఆ రోజు ఆయన మాట్లాడిన వీడియో కూడా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఆయన మన ప్రగతి భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ, అదేవిధంగా ఇటు రాయలసీమ నగరికి వచ్చినప్పుడు కానీ ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వీడియో కూడా అంటే మీరు చెప్పినట్లుగా ద్వంద్వ వైఖరి, అంటే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఎందుకు వస్తుందో మరి అర్థం కానిటువంటి పరిస్థితి. రాయలసీమను రత్నాల చాలా క్లియర్ గా ఆయన మాటలే ఉన్నామని కేసీఆర్ అన్నారు. సీమ ప్రాంతానికి డెఫినెట్ గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం 100%. ఇప్పటికే నేను, ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలా మంది వచ్చి చర్చలు కూడా జరిపాం. నీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం. సుమారు 1000 టీఎంసీ గోదావరి నుంచి పోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టులు మనకు శ్రీశైలం సాగర్ పులైపోయి సముద్రాన్ని నిలిపోయే పరిస్థితి. ఆ నీళ్ళు అట్లా వేస్ట్గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం.
రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తులు పెడతామని చెప్పి రైట్. చాలా 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 క్లియర్ గా మీరు చెప్పారు. ఇప్పుడు రాయలసీమని రతనాల సీమగా మార్చడానికి, రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి గోదావరి వరద జలాల్ని ఇక్కడ రాయలసీమకు తీసుకురావాలని ఈ రోజు కాదు ఆ రోజు స్వయంగా అంటే అది కాదండి, ముఖ్యమంత్రి మారిపోతే రాయలసీమ మీద కేసీఆర్ గారి అభిప్రాయం ఎలా మారిపోతుంది? ఆ మాటకి కట్టుబడి ఉండాలి, ఆయన చెప్పాలి హరీష్ రావుకి. లేదు మనం చెప్పిందే మన స్టాండే కదా అని. పైగా ఆ స్టాండ్ కూడా ఇంకా వాళ్ళకి ఏమాత్రం నష్టం లేకుండా తీసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఆయన చెప్పింది ఎగువ ప్రాంతాన్ని నుంచి నీరు ఇస్తామని చెప్పారు, మనం దిగువ ప్రాంతాన్ని తీసుకుంటూ వస్తూ ఉన్నాం. దానికి కూడా ఆ రోజు మా ముఖ్యమంత్రి గారుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అసెంబ్లీలో కూడా ఎగువ ప్రాంతం నుంచి తీసుకొస్తామని ఆ కేసీఆర్ గారి ఔదార్యాన్ని కూడా ప్రశంసిస్తూ మాట్లాడారు. ఒక్కసారి అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు కూడా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ప్రజలకు కూడా తెలియాలి. అంటే మీరు అన్నట్లు అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా కాదు, ఎప్పుడు కూడా స్టాండ్ ఒకటే ఉండాలి. డబుల్ స్టాండ్ అనేది అందులో కూడా ఇటువంటి ప్రజల్లో సెంటిమెంట్ ఉన్నటువంటి విషయాల్లో స్పష్టంగా ఉండవలసిన అవసరం ఉంది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆ రోజు అసెంబ్లీలో మాకు చెప్పినటువంటి మాటలు, గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడు అని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మనకు గోదావరి నీళ్లను మనం గోదావరి నీళ్లను శ్రీశైలం తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతా ఉంది అంటే, గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కు తీసుకొని పోయే పరిస్థితి జరుగుతా ఉంది అని అంటే, గోదావరి నీళ్లతో మనం కృష్ణా ఆయకట్ మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతా ఉంది అని అంటే, నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి, మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు. హీ వాజ్ మెగ్నానిమస్. తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను we're taking it to శ్రీశైలం, we're taking it to నాగార్జున సాగర్. ఆయన రాష్ట్రం నుంచి ఇది నిజంగా ఆయన మెగ్నానిమిటీ. సో కాదు ఇప్పుడు కేసీఆర్ గారు మ్యాగ్నానిమిటీ అయిపోయింది కాదు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయిపోయాడు? మరి ఇప్పుడు ఆయన మాట్లాడాలి కదా దీని మీద. అందుకే విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు కానీ, విజ్ఞులైనటువంటి ఆంధ్ర ప్రజలు కానీ దయవుంచి ఏదైతే రాజకీయ కారణాలతోటే ఏ విధమైనటువంటి సాంకేతికమైనటువంటి అంశాలు లేకపోయినప్పటికీ కూడా ఈ పోలవరం పనకచర్లను అడ్డుకుంటున్నారు, అభ్యంతరాలు చెప్తున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా మరి అర్థమవుతున్న విషయాన్ని కూడా తెలుసుకోవాలని చెప్తూ ఉన్నా. ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు మాకు ఇక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా ఇప్పటి వరకు దీని మీద నోరు ఇప్పట్ల. ఎందుకంటే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ గోదావరి జలాలను మరి రాయలసీమకు తీసుకురావాలని మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీ తోటి నాయకుడు, అంటే మీ నిర్ణయంలో భాగస్వాములైనటువంటి మీ తోటి నాయకుడు, పార్టీకి సంబంధించిన వ్యక్తులే వ్యతిరేకిస్తుంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి నాటి ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆయన కూడా చెప్తూ ఉంటాడు నేను రాయలసీమ బిడ్డ అని, మరి అటువంటి రాయలసీమకు న్యాయం చేసేటువంటిది. ఎందుకంటే పోలవరం పనకచర్ల పూర్తవుతే రేపు రాయలసీమ పచ్చని పైరులాగా మారుతున్నటువంటి పరిస్థితి. అటువంటి రాయలసీమకు లబ్ధి అయినటువంటి మీరు పాజిటివ్ పాలిటిక్స్ చేసే నాయకుడు, మీ నాయకుడిలాగే అలాగే పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు మీరు సస్యశ్యామలం చేసేసి అక్కడ నీళ్లు ఇచ్చేసి పచ్చని పంట పొలాలు నీళ్లు వస్తే ఆయనే అయిపోవాలి. మొన్న మీరేమో కడపలో పెట్టి మహానాడు పెడతారు, మీ అడ్డాకి వచ్చామని చెప్తారు, ఇప్పుడేం ప్రాజెక్టులు చేసి నీళ్లు ఇస్తే ఉండాలా వద్దా ఆయన పార్టీ? ఆయన భలే ఉన్నారు మీరు కూడా. వాస్తవం మీరు చెప్పేట్లుగా, ఎందుకంటే నేను కూడా ఈ మధ్యకాలంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా రాయలసీమ ప్రాంతంలో చాలాసార్లు నేను కూడా పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు ఏదైతే మొన్ననే హంద్రీనివా, ఎందుకంటే రాయలసీమకి ఒక జీవనాడి హంద్రీనివా, అటువంటి హంద్రీనివాకు గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ₹1 ఖర్చు పెట్టలేదు, ఒక తట్ట మట్టి తీయలేదు, ఎక్కడ ఒక అరబస్తా సిమెంట్ కాంక్రీట్ పని చేయలేదు. మరి ఈవేళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ₹3,800 కోట్ల హంద్రీనివాకు ఈవేళ
నిధులు కేటాయించడం కాదు, టెండర్లు పిలిచి ఈ సంవత్సరమే 2025 సంవత్సరంలోనే ఆంధ్రీనివా శివారు ప్రాంతానికి కూడా నీరు తీసుకెళ్ళాలి. ఏదైతే కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలని సస్యశ్యామలం చేయాలని, అంటే 5 సంవత్సరాలు 5 రూపాయలు కూడా ఆయన ఖర్చు పెట్టకపోతే రాయలసీమ బిడ్డని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈవేళ మేము ఒక్క సంవత్సరంలోనే ఈవేళ ఆంధ్రీనివా ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తున్నామనంటే అక్కడ రైతులు చెప్తూ ఉన్నారు. ఇంత మిషనరీ కానీ, ఇంత మ్యాన్ పవర్ కానీ, ఇంత డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్స్ వెలుగులో ఇట్లా పనులు చేయడం మా మేము చూస్తున్నామని. ఓకే మంత్రి గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత దీని మీద ఒకటి పొలిటికల్ కార్యాచరణ కూడా తీసుకోవాల్సిన సందర్భం వచ్చేసింది. ఇంకా అది ఎలా వెళ్తారు ఒకటి. రెండోది పోలవరం గురించి కూడా ఒకసారి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. రామానాయుడు గారు, ఇవాళ అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రాకుండా అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఎంపీలతో సమావేశం, బహుశా మరి ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత ఏదో ఒక తీర్మానం కూడా చేస్తారేమో. ఎందుకంటే రేపు ఢిల్లీకి వెళ్తున్నారు ఆయన సిఆర్ పాటిల్ గారిని కలవడానికి. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ దశలో ఏదో ఒక పొలిటికల్ మూవ్ తీసుకునే టైం వచ్చిందా లేదా? ఏదైతే ఇక పోలవరం మనకచర్ల ప్రాజెక్టు గురించి ఇప్పటికే సిడబ్ల్యూసి కూడా మేము ప్రాథమిక నివేదిక అందజేయడం జరిగింది. ఆ ప్రాథమిక నివేదిక ఆమోదించిన వెంటనే డిపిఆర్ని కూడా సబ్మిట్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పర్యావరణానికి సంబంధించి కూడా నిన్న అటవీ శాఖకు సంబంధించి కూడా నిన్ననే వాళ్ళకు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. మేము ఒక రికార్డెడ్గానే మేము ఈ యొక్క అనుమతుల నిమిత్తం ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు మనకి సిడబ్ల్యూసి ఉంది, అదేవిధంగా కేంద్ర జలశక్తి ఉంది. ఏ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయి, ఏ రకంగా వరద జలాలు ఉన్నాయి అనేటువంటి విషయం మీద కూలంకషంగా ఇటు కేంద్రం కానీ అదేవిధంగా సిడబ్ల్యూసి కానీ ఖచ్చితంగా అది న్యాయపరమైనటువంటి హక్కుగా మనం పోలవరం బనకచర్లకు వెళ్తున్నాం కాబట్టి ఆ దిశగా మేము మీరైతే 100% కాన్ఫిడెంట్ గా ఉన్నారా? మీరైతే 100% కాన్ఫిడెంట్ గా ఉన్నారా? 100% నేనే కాదు, ఈవేళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా 100% కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూడా మా మిత్రులు కానీ చాలా మంది చెప్తూ ఉన్నారు, ఎక్కడో సముద్రంలోకి పోయే నీరు, ఎక్కడో ఉప్పు నీటిలో కలిసిపోయే నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకుంటే నష్టం ఏంటి, ఇంకా ఓపుకుంటే ఇంకా తెలంగాణలో కూడా నిర్మించుకోండి గోదావరిలో వృధా జలాలు, దీనికోసం రాద్ధాంతం ఎందుకు, దీనికోసం రాజకీయాలు ఎందుకు అని ఈవేళ మా దగ్గరే కాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి, రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి సాగునీటి రంగ నిపుణులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అందుకే 100% ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇందులో న్యాయం ఉంది. వరద జలాలను ఉపయోగించుకుంటున్నాం, ఏదైతే సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రం ఉపయోగించుకుంటున్నాం. అంచేత 100% దీనికి కేంద్రం అనుమతులతోటి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ దయవుంచి ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే అనవసరమైన రాజకీయ వివాదాలతోటి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర ప్రజలందరూ కూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాం, తెలుగు జాతి అంతా ఒక్కటిగానే 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటిదే మా ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అందుచేత ఇటువంటి రాయలసీమకు ఉపయోగపడేటువంటి పోలవరం బనకచర్లకు గతంలో ఏ రకంగా అయితే అక్కడ మీరు ఆమోదం తెలిపారో, నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి సహకరించాలని చెప్పేసి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ పరిస్థితి కూడా ఆ సందర్భం కూడా వస్తే చంద్రబాబు నాయుడు చెప్పారు, రేవంత్ రెడ్డితో కూర్చొని మాట్లాడడానికి ఆయనకి అభ్యంతరం ఉండదు. తప్పనిసరిగా, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా, చర్చల ద్వారా ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరాధిస్గా కూడా ఇంకేంటి మంత్రి గారు, పోలవరం మీ ద్వారా విష్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళాలి. పోలవరం ఏంటి సంగతి, టైం లైన్స్ లో కరెక్ట్ గా ఉన్నారా? మొన్న కూడా ఏదైతే మేము రివ్యూస్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ 10-12 నెలల్లోనే 3 సార్లు ఆయన పోలవరం ప్రాజెక్టుని విజిట్ చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తూ ఉన్నాం. పోలవరం ప్రశ్నార్థకమైంది, ఇది నేను చెప్పడం కాదు. ఆ రోజు గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు,
పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు. నాటి ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీలో 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు. ఆఖరికి పోలవరం సాధ్యం కాదని చెప్పాడు. డయాఫ్రమ్ వాల్ కి అటువంటి గాఫర్ డామ్ కి తేడా తెలియదు. ఇరిగేషన్ మంత్రులు ఇద్దరు ఉన్నారు గతంలో. అవును, ఎస్ సార్, నిజం. మీరు చెప్పినట్లుగా ఆ రోజు ఆ రకంగా పోలవరం ప్రశ్నార్థకం చేసేసి పోలవరాన్ని ఇంకా మర్చిపోయేటువంటి పరిస్థితి తీసుకొస్తే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ ఆ పోలవరాన్ని పట్టాలెక్కించి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు పురోగతి 3% ఉంటే ఈవేళ మేము 10 నెలల్లోనే 6% పురోగతి ఈవేళ పోలవరం ప్రాజెక్టులో సాధించాం. డయాఫ్రమ్ వాల్ ఆ రోజు మేము 18 నెలలు శ్రమించి నిర్మాణం చేస్తే వాళ్ళు ధ్వంసం చేశారు డయాఫ్రమ్ వాల్. మళ్ళీ ఆ డయాఫ్రమ్ వాల్ మన జనవరిలో ఈ సంవత్సరం ప్రారంభించి 2020 డిసెంబర్ కల్లా ఆ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని. అదేవిధంగా ఏదైతే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్, ఎందుకంటే ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ప్యారలల్ గానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ను కూడా చేయాలని ఈ గ్యాప్ పనిలో ఉన్నటువంటి ఆ మెయిన్ డ్యాము మరి ఈ నెల మొన్న మే నెలలో పనులు ప్రారంభించాం. 26 మార్చి కల్లా కూడా ఆ గ్యాప్ 1 ఈసీఆర్ఎఫ్ డ్యాములు పూర్తి చేయాలని, గ్యాప్ 2లో ఉన్నటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా రేపు నవంబర్లో ప్రారంభించి 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. పోలవరంలో ఉన్నటువంటి గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్లాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఇచ్చారో లక్ష్యానికి అనుగుణంగా మేము కూడా ఎవ్రీడే ఎన్ని మీటర్లు వరకు, ఎన్ని క్యూబిక్ మీటర్లు ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ రివ్యూ చేసుకుంటూ ఒక వారంలో వర్షాల వల్ల కానీ టెక్నికల్గా కానీ రిపేర్ల వల్ల కానీ ఏదైనా పని ఆలస్యం అవుతే మళ్ళీ నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ వర్క్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లక్ష్యం ఇచ్చారో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఆ 27 కల్లా అంటే ప్రశ్నార్థకమైనటువంటి పోలవరం ప్రాజెక్టును మళ్ళీ 2027కి పూర్తి చేసేటువంటి ఒక కాన్ఫిడెంట్ గా ఈవేళ అక్కడ పనులు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నారు. నాకేం డౌట్స్ లేవులండి, ఎందుకంటే మీ విజనరీ లీడర్ ఆయన డైరెక్షన్ లో మీరు పని చేయగలుగుతారు, అందుకే ఆ శాఖ ఆయన మీకు కట్టబెట్టారు. సో ఆల్ ది బెస్ట్ మంత్రి గారు పోలవరం పూర్తి చేయడానికి. అలాగే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి త్వరితగతిన ఏం చేయాలో, ఎలాంటి పొలిటికల్ మూవ్స్ చంద్రబాబు నాయుడు గారినా ఎక్కువ ఎవరికి తెలుసు, కానీ ఆ దిశలో ముందుకు వెళ్తారని వెళ్ళాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సమయం కేటాయించినందుకు రామానాయుడు గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే. ఇది ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్.